పోయిన వీడియోలో చైనా ఆయుధాలు ఎలా ఇరాన్లోకి వస్తున్నాయి, కుప్పలు తెప్పలుగా వస్తున్నట్టుగా వార్తలు. అంటే చైనా లిటరల్గా అమెరికాతో యుద్ధము చేయడానికి ప్రిపేర్ అయిపోయిందా? ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే అమెరికా ఎంత ప్రమాదంలో అయినా ఉండొచ్చండి. మీకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసాం, బీభత్సమైన దాడులు. కానీ అదే ఇజ్రాయెల్కి ఒక చిన్నపాటి ప్రమాదము అనుకోండి, ఇవాళ మీరు అమెరికాను చూశారనుకోండి, వాళ్ళ అతిపెద్ద వార్షిప్స్ యుద్ధ నౌకలు, అలాగే వాళ్ళ బాంబర్స్ F-22 బాంబర్స్, మీకు వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సర్వము తీసుకువచ్చి ఇజ్రాయెల్ చుట్టూర్తా మోహరించేశారు. వీటికి మించి ఏంటి, హెల్ ఫైర్ మిజైల్స్ దగ్గర 300 అతి శక్తివంతమైన క్షిపణులు మీకు అమెరికా వాళ్ళు హుటాహుటిగా ఇజ్రాయెల్ వాళ్లకు ఇచ్చారు. సో లాస్ట్ వీడియోలో మనము మాట్లాడిన ఎయిర్ సుపీరియారిటీ, మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మా దగ్గర ఉన్న ఈ సుపీరియారిటీతో ఇరాన్తో ఎలాంటి యుద్ధమైనా చెయ్యగలము, ఇంకొక 2 వారాలలో ఇరాన్ మళ్ళీ కోలుకోలేని దెబ్బ మేము కొట్టగలమని ఇజ్రాయెల్ వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు. మరి ఇరాన్ వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా అంటే ఐరన్ డోమ్ ఫెయిల్ అవ్వడంతో బీభత్సమైన దాడులు కదా, మీకు రాకెట్ల వర్షము ఇరాన్ కురిపించారు. అంటే సమానంగా వెళుతున్నారు. ఇప్పుడు ఈ సమీకరణలో ఎవరు గెలుస్తారు అంటే ఇరాన్ వైపేమో చైనా, రష్యా వాళ్ళు చాలా సీక్రెట్గా ఏమేమి చెయ్యాలో ఇరాన్కి, వాళ్ళ మిత్ర దేశము కాబట్టి ఇరాన్కి సంబంధించిన ఎన్నో ఆయిల్ ఫీల్డ్స్ ఇవాళ రష్యా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, చాలామందికి తెలియదు. అలాంటిది ఇటువైపు అమెరికా వాడు తన వద్ద ఉండే అత్యుత్తమమైన ఆయుధాలనంతా కూడా ఇజ్రాయెల్ వాళ్ళకి పంపిస్తున్నారు. కానీ ఇక్కడ మనము గమనించాల్సిన విషయం, ఇప్పుడు భారత్ ఇన్వాల్వ్మెంట్ అన్నప్పుడు ఇక్కడ హైఫా పోర్టు, అక్కడ చాబహార్ పోర్టు, మిత్ర దేశాలు, ఇరు దేశాలలో కూడా మన పోర్ట్లు ఉన్నాయి. సో మనకి నష్టము కలగకుండా అందుకే మనము యునైటెడ్ నేషన్స్తో కలిసి ఇటు ఇరాన్తోనూ మాట్లాడుతున్నాము, ఇటు ఇజ్రాయెల్తోనూ మాట్లాడుతున్నాం. జాగ్రత్తరా బాబు, మేము 1000 కోట్లు పెట్టుబడులు పెట్టి ఉన్నాము, మాకు నష్టాన్ని కలిగించకండి, ఇది మనం చెప్తున్నాం. కానీ ఇవాళ ఇరాన్ వాళ్ళు ఏమంటున్నారు, జైశంకర్ గారు వాళ్ళ ఫారిన్ మినిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఇది తిరిగి రాని ప్రయాణం అండి. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ఎన్రిచ్డ్ యురేనియం అంతా కూడా బూడిద చేస్తున్నారు. గత 25 ఏళ్ల నుంచి మేము మా ఎనర్జీ కోసరము, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న 9 న్యూక్లియర్ వెపన్స్ మేము చెప్పడం లేదు, మేము మా ఎనర్జీ సెక్టార్ కోసరమే యుక్రెయిన్ అనేది రష్యా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాము. ఇవాళ మొత్తము వీళ్ళు ధ్వంసము చేశారు. మా అత్యుత్తమమైన కమాండర్లు, శాస్త్రవేత్తలు వీళ్ళని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ ఇళ్ల వద్దకు వెళ్ళి వాళ్లను బలికొని మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఇదంతా మేము చూస్తూ ఊరుకోగలమా? ఎంతకాలం ఇది వాళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారండి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మా మీద దాడులు చేస్తున్నారు. మేము ఎంతకాలం ఇలా చూస్తూ ఉంటామని జైశంకర్ గారికి క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక ఫైనల్ డెస్టినేషన్. మేము ప్రిపేర్ అయిపోయాం. ఏం జరిగినా ఈ అమెరికాను, ఇజ్రాయెల్ని మేము విడిచిపెట్టము, మేము వాళ్ళ అంతు చూస్తాము. మా ప్రతీకారము అనేది చాలా పెద్ద లెవెల్లో ఉంటుందని ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మస్, మీకు ప్రపంచంలో ఉండే ఈ వాణిజ్య నౌకలంతా ఇటు నుంచే కదా వెళతాయి, చైనా దాకా వెళ్ళాలి. అందుకే చైనా వాడు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాడా ఈ డౌట్ నాకైతే వస్తుంది. కానీ మొత్తం ఇలా ఓడలు ఆగిపోతే, క్రూడ్ ఆయిల్ క్రైసిస్ అనేది వస్తే ప్రపంచం భరించలేదండి. ఇది సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మొత్తము ప్రొడక్షన్ ఆపేసి మా వద్ద ఇన్ని బ్యారల్స్ ఉన్నాయి, ఒక్కొక్క బ్యారల్ ఇంత ఖర్చు, దీనిని మేము తగ్గించలేము, డిస్కౌంట్స్ ఇవ్వలేము అని అంటే ఎక్కడికో వెళ్ళిపోతాయి ధరలు. సో ఇప్పుడు ఇరాన్ వద్ద ఉండే చమురుని మెల్లమెల్లగా చైనా వాడు తన దేశము తరలించవచ్చు. మనము ఏమో ఇరాన్ చమురు కొనడం లేదు, ఎందుకు అంటే అమెరికా వాడి శాంక్షన్స్ కాబట్టి ఎందుకులే ఈ గొడవలు అని చెప్పి ఇరాన్తో మనము సత్సంబంధాలే. కానీ చమురు కొనేటప్పుడు మాత్రము వీళ్ళ బాస్ రష్యా వాళ్ళ వద్దే కొంటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను. ఈ 2 వారాలలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బీభత్సమైన దాడులు చేస్తారట. ఇరాన్ మళ్ళీ కోలుకోలేని దెబ్బలు కొడతారు. కానీ ఇప్పుడు ఇరాన్ వాడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి,
ఏ రష్యానో చైనానో కాదు ఫ్రెండ్స్. ఈరాన్ వాడికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ వాళ్ళ ప్రాక్సీస్. అంటే తమ వద్ద ఉండే 2000 మీకు బాలిస్టిక్ మిజైల్స్, వీటిని వీళ్ళు వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. అంటే ఇస్రాయెల్ చుట్టూర్తా ఒక పద్మ వ్యూహాన్ని వీళ్ళు రచిస్తారు. ఒకవైపేమో హిజ్బుల్లా అంటారు, ఇంకొక వైపేమో హమాస్ అంటారు, మీకు యామెన్ వైపు నుంచి హూదీస్, ఇక్కడ ఈరాన్ వాళ్ళు మీకు ఇజ్రాయెల్ మీద దాడులు. అంటే ఇది కొన్ని సంవత్సరాల పాటు జరిగే యుద్ధం. ఇదేదో 2 వారాలు ఇమీడియట్గా ఆగిపోతాయి. మీకు ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 1 అన్నారు, 2 అన్నారు, ఇప్పుడు మనము 3 గురించి మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు ఈ 3 అనబడే ఆపరేషన్ మీకు ఎన్నో సంవత్సరాల తరబడి మీకు వెళ్ళవచ్చు. ఈరాన్ కామైపోతుంది, ఇజ్రాయెల్ వాళ్ళు కామైపోతారు. కానీ ప్రాక్సీస్ ఉన్నారు చూసారా, ఇది మీరు ఎలా చెప్పగలరు అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు చరిత్రను చూడండి. రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోవాలన్నప్పుడు 10 ఏళ్ల పాటు యుద్ధము జరిగింది. ఈ యుద్ధములో రష్యా వాళ్ళ శత్రువులు ఎవరో రష్యా వాళ్ళకే తెలియదు. ఎక్కడి నుంచో వస్తారు, దాడులు చేస్తారు, వాళ్ళు మాయమైపోతారు. ఇలా 10 ఏళ్ల పాటు రష్యా వాళ్ళు, ఎవరు రష్యా కూడా కాదండి, మీకు సోవియత్ యూనియన్ మహాసామ్రాజ్యం, మీకు యుఎస్ఎస్ఆర్, ద గ్రేట్ యుఎస్ఎస్ఆర్, వాళ్ళు కూడా యుద్ధము చేయలేకపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇక తర్వాత అమెరికా వాడు 20 ఏళ్ల పాటు ఇదే ఆఫ్ఘనిస్తాన్లో తన సైన్యముతో, నాటో సైన్యముతో ఉండి ఏం చేయగలిగాడు? మీకు ఈ గ్రూప్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫండింగ్ తెచ్చుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో ఆయుధాలు తెచ్చుకుంటారు, అలా అమెరికా మీద దాడులు చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పటికీ ఆగదు. మరి అలాంటప్పుడు ఈరాన్ వాళ్ళ సొంత ప్రాక్సీస్ని మెయింటైన్ చేస్తారండి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండింగ్, ఆయుధాలు, తక్కిన వ్యవహారాలు మొత్తము ఈరాన్ వాళ్ళే చూసుకుంటారు. మరి ఈ పరిస్థితుల్లో మీకు ఇజ్రాయెల్ గెలిచిందా, అమెరికా మేమే విక్టరీని సాధించాము ఇలా మాట్లాడారు అనుకోండి, అందులో ఎటువంటి వాస్తవము ఉండదు. మీ వద్ద పెద్ద ఆయుధాలు ఉండొచ్చు, మీకు గ్రేట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉండొచ్చు, F-35 విమానాలు ఉండొచ్చు, కానీ మీకు చిన్నా చితక గ్రూప్స్ విషయంలో మీరు చెయ్యగలిగింది ఏమీ లేదండి. ఎందుకంటే రష్యా విషయంలో మనం చూసాము కదా, ఇంతంత డ్రోన్లను పెట్టుకొని నేరుగా యుక్రెయిన్ వాడు రష్యా ఎయిర్ బేసెస్లోకి వెళ్ళి ఇలాగ రిమోట్తో ఆపరేట్ చేస్తే 60,000 కోట్ల రూపాయలు రష్యా వాళ్ళు నష్టపోయారు. మళ్ళీ ఈ బాంబర్స్ను తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 35% రష్యా వాళ్ళ బాంబర్స్ ఇవాళ ధ్వంసమయ్యాయి. ఈ పరిస్థితిలో మీరు ఎంత పెద్ద దేశము, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, మీ ఎయిర్ సుపీరియారిటీ ఏంటి, ఇది కాదండి. మీకు ఈ తీవ్రవాదులు, ఈ ప్రాక్సీస్, మీకు ఇజ్రాయెల్ అనండి, అమెరికా అనండి, వీళ్ళనైతే విడిచిపెట్టారు. ఈ ధీమాతోనే ఈరాన్ వాళ్ళు డైరెక్ట్గా అమెరికానే ఎదిరిస్తున్నారు. మరి అలాంటప్పుడు చైనా వాడి యొక్క ప్లాన్ ఏంటి, రష్యా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? ఫ్రెండ్స్, ఇది మామూలుగా ఉండదండి. మీకు 5-10 ఏళ్ల తర్వాతే ఇదా వ్యవహారం అని మనకు అర్థమవుతుంది. మరి ఏమైనా గొప్ప యుద్ధ నిపుణులు ఉంటే వాళ్ళు వివరించవచ్చు. కానీ ఈ ప్రాక్సీ యుద్ధము అన్నప్పుడు ఈరాన్తో మీరు సామరస్యంగా వెళ్ళాలా, లేదా వాళ్ళని ఈరాన్నే మీరు లేకుండా చెయ్యాలని అంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు? సింపుల్ అండి, వాళ్ళ వద్ద అణు అస్త్రాలు ఉండకూడదు, అవి వద్దు అనుకుంటే మేమే వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, వాళ్ళకి కావలసినవి చేస్తాము, శాంక్షన్స్ కూడా తీసేస్తాం, ఇన్ని మాట్లాడుతున్నాడు. కానీ మీకు వెనక ఏం జరిగింది? ఇజ్రాయెల్ వాళ్ళు ఈరాన్ మీద పెద్ద ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. సో అలాంటప్పుడు ఈరాన్ యొక్క ధీమా ఏంటి, వాళ్ళ పవర్ ఏంటి, ఈ ప్రాక్సీస్న వీళ్ళు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు కుప్పలు తెప్పలుగా పాకిస్తాన్ నుంచి రావచ్చు, టర్కీ నుంచి రావచ్చు, ఐఎస్ఐఎస్ అనబడే తీవ్రవాద సంస్థ మళ్ళీ యాక్టివ్ అయిపోవచ్చు. ఇలాగ వీళ్ళు ఎక్కడ నుంచో వస్తూ ఉంటే అసలు ఈ అమెరికా భవిష్యత్ ఏంటి, ఇజ్రాయెల్ అనబడే దేశం ఏమవుతుంది? మన మిత్ర దేశాలే, కానీ యుద్ధము వేరే వైపు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా మన మిత్ర దేశమే కదా, మరి అక్కడ కూడా తీవ్రవాదులు ఉండేవాళ్ళు, వాళ్ళు అమెరికాతో యుద్ధము చేశారు కదా. సరిగ్గా ఇవాళ అలాంటి పరిస్థితే ఈరాన్ క్రియేట్ చెయ్యబోతుంది. మరి ఈ పరిస్థితుల్లో మీకు అమెరికా, ఇజ్రాయెల్ ఈరాన్ని ఎదుర్కోగలరా? ఇది చెయ్యడం ఎంతవరకు వైజ్ డిసిషన్? ఇంకా దాడులు చేస్తాం అనడము ఎంతవరకు కరెక్ట్? నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా?
అనిపిస్తే అసలు మీ అమూల్యమైన అభిప్రాయాలు ఈ విషయంలో ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.